వెల్కమ్ టు ఆన్లైన్ న్యూస్. నేను మీ రాజ్ కుమార్. ఈరోజు తిప్పాయిగూడెం గ్రామం వచ్చినాం. మండలం మంచాల, ఇబ్రాహీపట్నం నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా. మరి ఇక్కడ జనిగ అంశమ్మ మరి సర్పంచ్ గారు మొన్న నూతనంగా సర్పంచ్ అయింది. వాళ్ళ ఊరు ఎట్లా ఉంది, వాళ్ళ ఊరు విశేషాలు ఏంది, ఇంకా ఏమేమి పనులు చేస్తే అభివృద్ధి అవుతుంది, గతంలో ఏమేమి పనులు చేసినారు ఇంతకుముందు ఉన్న సర్పంచ్. ఒక్కసారి ఈ ఊరు గురించి అడిగైతే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే, బాగున్నారమ్మా? అమ్మ ఎంతవరకు అమ్మా ఈ ఊర్లో ఎంతమంది జనాభా ఉన్నారు? 1000. ఎంతమంది ఉన్నారన్నా? 1000 మంది ఉన్నారా? ఆ. ఎన్ని వార్డులు ఉన్నాయి? 8 వాళ్ళు. 8 వార్డులు ఉన్నాయా? మీరు ఇంతకుముందు ఏమన్నా పోటీ చేసినారా? చేయలే. ఎట్లా అనిపిస్తుంది మీ సర్పంచ్ గెలిచినాక? మంచిగానే అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు ఇంటికే పరిమితమా, ఇంటి పనులు చూసుకుని నువ్వు ఊరంతా తిరిగితే ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా అనిపించింది? ఊరే ఇప్పుడు ఆ. బయట పనికి ఏం వెళ్తలేము, ఉమ్. ఊర్లో పనే పట్టించుకొని ఉమ్. చేయిస్తున్నాం. ఉమ్, మా రోళ్ళు వచ్చినాయి, 2 రోళ్ళు. ఉమ్. రెండు ఆ. అది ఎట్లా అనిపించింది మీరు అంటే సర్పంచ్గా గెలవంగానే ఎట్లా అనిపించింది? అసలు మీరు ఎప్పుడైనా అనుకున్నారా సర్పంచ్ అవుతానని? అనుకోలే. అనుకోలే. గెలిచినాక ఎట్లా అనిపించింది? మంచిగా మంచిగా అనిపించిందా? అన్న చెప్పన్న, కుమ్రన్న కదా మీరు? ఉమ్. ఆ కుమ్రన్న ఇప్పుడున్న దాదాపుగా ఎన్ని వార్డులు ఉన్నాయన్న ఈ గ్రామంలో? 8. 8 వార్డులు ఉన్నాయా? 8 వార్డులల్లో దాదాపుగా మీరు ఎన్ని వార్డు గెలిచారు? 5 5 వార్డు గెలిచారు. ఎంత మెజార్టీ వచ్చింది? మొత్తమా మాకు మెజార్టీ 132 వచ్చినాయి సర్పంచ్. 132 వచ్చినాయి టీఆర్ఎస్ మీద. టీఆర్ఎస్ మీద మీరు గెలిచారు. ఉమ్. ఇప్పుడు దాదాపుగా ఈ గ్రామంలో మీరు పుట్టి పెరిగినారు కాబట్టి అసలు సీసీ రోడ్లు ఏంది, అసలు ఊరు అభివృద్ధి ఇంత ముందుకు ఎట్లా ఉండే, ఇప్పుడు మీరు ఏమేమి పనులు చేద్దాం అనుకుంటారు, ముఖ్యంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఈ ఊర్లో? డ్రైనేజ్, సీసీ రోడ్లు, ఉమ్, లైట్లు, ఉమ్, వాటర్, ఉమ్. వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన. డ్రైనేజ్ ఒకటి, సీసీ రోడ్లు, సీసీ రోడ్లు ఒకటి, లైట్లు, లైట్లు ఒకటి, వాటర్, వాటర్. ఆపత్ సాపత్కి ఏదన్నా ఇప్పుడు ఉంటే కూడా మనం- కేసీఆర్ అప్పట్లో మిషన్ భగీరథ నుంచి ఇంటింటికి నల్ల తెచ్చి నీళ్ళు వస్తాయి, ఎటువంటి పరిస్థితి నీళ్ళ గురించి తాగునీరుకు భయపడవలసిన అవసరం లేదు అన్నారు. వాటర్ వస్తలేవా ఇంటింటికి నల్ల? తక్కువ వస్తున్నాయి అప్పటి సందికి అంతే. ఉమ్, కానీ కాకపోతే మాకు బోర్లు మన కాలం అయిందిగా, ఉమ్, పుల్లు వస్తున్నాయి బోర్లు, ఉమ్. నీళ్ళు మంచిగా మస్తు అవుతున్నాయి. ఉమ్. డ్రైనేజ్ ఏంది పరిస్థితి? డ్రైనేజ్ అంటే అండర్ గ్రౌండా లేకపోతే మోరీలేనా? మోరీలు దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం? మొత్తం అన్ని డ్రైనేజ్ క్లియర్ చేసి అక్కడ ఉమ్, కిందికి తోలుతున్నాం కుంట్లో. ఉమ్, అక్కడ సంపు ఉమ్. తీసి లైట్లు? లైట్లు కూడా మొత్తం వేస్తున్నాం పెద్దవి. ఉమ్, పెద్ద లైట్లు. ఎన్ని స్తంభాలు ఉన్నాయి? అమ్మాలా సార్? ఉమ్. అంటే అందాజగా అంటే పోల్ వేసి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సీసీ రోడ్లు అంటే ఇంత ముందుకు వార్డులలో సీసీ రోడ్లు లేవా? లేవు. ఆ. టీఆర్ఎస్ 10 ఏళ్ళు వచ్చినా కానీ ఏడసారి మరి ఎందుకు ఇంత ముందు ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న ఎవరు అడగలేదా? ఎవరు అడగలే, ఆయన చేసిన పనే లేదు, అంతే ఇంతవరకు. ఏం చేయలే ఆయన. ఉమ్, మనం వచ్చినప్పుడు సందీపుడు మల్లరెడ్డి రంగారెడ్డి మంచిగా పనులు ఇస్తుండు, ఉమ్, ప్రభుత్వం కూడా మంచిగా పనులు ఇస్తుంది. ఉమ్. అంటే ఏమేమి పనులు ఇచ్చింది ఇప్పటి వరకు మీకు? సీసీ అంటే రోడ్ దాదాపు 3 నెలలు అవుతుందా గెలిచి? 3 నెలలు అయిపోతుంది. 3 నెలలు అయిపోతుందా? ఏం పనులు ఇచ్చిండు? మొత్తం ఒకటి 15 లక్షలు డ్రైనేజ్ చేయించిన. వేపించిన. ఓ సూపర్. ఆ, మళ్ళా ఇప్పుడు సీసీ రోడ్లు ఆ, 7 లక్షలు ఒకటి, ఉమ్, 5 లక్షలు ఒకటి, ఉమ్. గెలవ ముందుకు మళ్ళీ 10 లక్షలు పెట్టి 2 వేయించిన. అంటే 3 నెలలనే అభివృద్ధి ఎంతో చూపిస్తున్నావు నువ్వు. అంటే 5 సంవత్సరాలు ఉన్న గతంలో ఉన్న సర్పంచులు గిట్ట ఏ ఒక్క పని చేయలే, చేయలే. ఎక్కడున్న బొంత అక్కడనే చేసారు. అంటే మీరు వచ్చినాక అప్పుడే స్టార్ట్ అయింది 3 నెలలనే. ఇంకా మస్తుంది ఇంకా మీరు ఇవ్వాల్సింది. మస్తు. అంటే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ గిట్ట మంచిగా ఉందా? గ్రామ పంచాయతీ కొత్త గట్టాల ఉంది, ఆ, 50-60 లక్షలు పెట్టి మంచిగా సార్కి చెప్పారు. సార్తోటి, పెద్ద ఎత్తున కడదామని ఉంది. ఇప్పుడు ఈ ఉన్న స్కూల్ గిట్ల ఎన్నో క్లాస్ వరకు ఉంది? ఈడన ఉమ్. 7 7 వరకు. తర్వాత ఏడుకోవాలి, వాడికెళ్ళి మంచాలు మంచాలకోవాలి. దగ్గరేనా ఈ నుంచి? దగ్గర 7 కిలోమీటర్. అంటే ఇంకా నీ పరిధిలోకి ఇంకేమేమి పనులు చేసినావు ఇంత మునుపా ఇప్పుడు ఇప్పుడు మీరు గెలిచినాక కానీ ఇంత ముందు కానీ? మేము గెలిచినాక దగ్గర ఇప్పుడు ఒక 15 లక్షలు సీసీ రోడ్లు ఉండు, 5 లక్షలు ఒకటి, 7 లక్షలు ఒకటి. 5 లక్షలు ఒకటి, 7 లక్షలు ఒకటి. అంటే మీ కళ ఈ ఊరు బాగుంటుంది స్వచ్ఛందంగా నేను ఈ పని చేస్తా అని చెప్పి మిమ్మల్ని కుమరాన్ని గెలిపించారు. అంటే ఎప్పుడు ఈ 4 సంవత్సరాల కాలం మీరు పదవి అయిపోయే టైంకు ఎటువంటి పనులు చేద్దామని కంకణం కట్టుకున్నారు? మేము ముఖ్యమైనది డ్రైనేజీ, సీసీ రోడ్లు, లైట్లు, నీళ్ళ మీద ఎక్కువ ఫోకస్. గింత ఒక్కటి అనేది ఉండొద్దు. నేను దిగేవరకల్లా సీసులు మొత్తం కథం కావాలి, శిశురాలు మొత్తం కథం కావాలి. డ్రైనేజ్ అంటే ఒక్కటి లేకుండే 10 ఏళ్ళలో. అంటే దాదాపుగా ఇంకొకటి ఇట్లా కుమరన్న ఊర్లల్లో బెల్ట్ షాపులు పెట్టి పొద్దుగాల ఛాయకు బదులే మందు తాగుతున్నారు. అవును, అట్లాంటిది ఏమన్నా నియంత్రణ చేసిర్రా? బెల్ట్ షాపులు అమ్మొద్దు ఊర్లలో అని చెప్పి తీర్మానం చేసిర్రా? ఎట్లా అనిపించింది? అంటే ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ చేసింది కదా, అట్లా మంచి నిర్ణయమేనా అది? మంచిదే కానీ ఇక
కొంతమంది వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకిస్తారు. మీకు ఎట్లా అనిపిస్తుంది చేసిన బంద్ తీర్మానం? చేస్తేనే మంచిది. ఏమని తీర్మానం చేసారు గ్రామస్తులం కలిసి? మందు అమ్మొద్దని చేసాం. ఆ, చేసి ఆబ్కారీ వాళ్ళకు ఉమ్, ఇచ్చిన. ఉమ్. ఉమ్. ఆప్కారాలకు ఇచ్చారు. ఉమ్. ఏమన్నా అంటే ఊర్లో నువ్వేంది అదేందని తిరగబడడం అట్లాంటిది వ్యతిరేకం అట్లాంటిది ఏమన్నా జరిగిందా? జరుగుతుంది. 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 ఎందుకంటే మంచి పని చేస్తే జరుగుతారుగా. ఆ, యువత సపోర్ట్ ఉన్నారా? యువత ఇక ఏమాళ్ళు ఏమొస్తలేరు కానీ ఇక కొంత ఎట్లుంటది, ఉమ్, ఆ బండి వచ్చినప్పుడు అడ్డం కూడా అది ఇది చేసినాం, ఇలా కొట్టినాం. ఉమ్. అంటే నీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అసలు ఈ మద్యం తాగొద్దు అని చెప్పి? ఇక ఏం మందు. పొద్దుగాల నీళ్ళ లేకనే అవుతుంది, ఆహా. ఆరోగ్యాలు పాడవుతున్నాయి కదా సార్. ఆ, అట్లా. ఆ. ఉమ్. అట్లా దానివల్ల మందు బంద్ చేయాలని చెప్పి ఉమ్. నిర్ణయించినారు. ఇప్పుడు రానున్న రోజులల్లో ఇప్పుడైతే సీసీ రోడ్లు అయితే వేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎప్పుడుగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఏమని చెప్పారు? చేద్దామని చెప్పిండు. ఇంకా చేద్దామని చెప్పిండా? పోలే కానీ నేను పోతిగా కాదన్నాడు. ఉమ్. నువ్వు- ఏదానికైనా ఆ. ఏదానికైనా అంటే గతంలో మీరు ఏం చేసేవాళ్ళన్న? నేను దగ్గర 15 నెలల నుంచి గ్రామాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి. ఓ, అంటే మీరు ఆల్రెడీ ఇందులో పని చేసుకుంటూ వచ్చారు. ఉమ్. అంటే అవకాశం ఈసారి వచ్చింది మీకు. ఉమ్. ఆహా, ఓకే. అయితే ముగ్గురు వీళ్ళరు అది ప్రభుత్వం ఎత్తేసిన మాకు ముగ్గురు మొన్న వీళ్ళరు. ఎత్తేసింది కదా. ఆ, ఉమ్, దాన్ని బట్టి మనకు వచ్చింది. ఉమ్, అయితే 40 ఏళ్ళ నుంచి ఇక్కడ కాంగ్రెస్ లేదు. అలవెల్స్ ఒక్కసారి గెలిచింది కాంగ్రెస్, ఉమ్, బీజేపీ కాంగ్రెస్ అలవెల్స్. ఉమ్. అప్పటి సంధి లేదు ఇక్కడ. లేదు, కానీ ఈసారి గెలిచింది. అమ్మ, మీరు మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో రోజు మహిళా సంఘాలను కలవడం కానీ లేకపోతే అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి ఏమేమి ఇస్తున్నారు, ఎట్లాంటి పరిస్థితి, చిన్న పిల్లలకు కానీ గుడ్లు కానీ వాళ్ళకి ఇచ్చిన పాలు కానీ అట్లాంటి మీరు వెళ్తున్నారా అప్పుడప్పుడు అంగన్వాడీ కేంద్రానికి? వెళ్తున్నాం. ఎట్లా ఏమేమి ఇస్తున్నారు? గుడ్లు ఇస్తారు, పిల్లల కొడుకబెట్టి గుడ్లు ఇస్తారు, ఆ, అన్నం పెడుతుర్రు, ఉమ్. పాలు అక్కడనే. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు అక్కడనే అన్నం తినాలి, అక్కడనే పాలు తాగాలి, ఇంటికి తెచ్చుకోవద్దు ఉమ్. అన్ని చెప్పు. ఫోన్ చేస్తున్నారా? ఫోన్ చేసి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో గర్భిణీలు? టీచర్ లేరు, ఆ. ఆయమ్మ లేరు. అవునా? మరి ఇది ఎందుకు ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి ఒకటే తీసుకెళ్ళాలి? ముసలాం ఉంది, ఒక్క చాలా ఆమెనే మంది ఉంది. లేరు. మరి సార్ దృష్టికి తీసుకెళ్ళాలి కదా ఇక్కడ. ఏడబోతారు మొత్తం ప్రైవేట్ కోతారుగా ఆ, పిల్లలే. అంటే జాబ్ చేసేటోళ్ళు లేరా? ఉర్రు కానీ ఇక ఒక ఆమె ఉంటే చచ్చిపోయింది ఆమె. ఆ, మరి ఎవరన్నా ఒకరిని పెట్టి పిల్లల పెడతాం. తోలుకొచ్చి ఆ. చెప్పుదామంటే ఆడ ఆయమ్మ లేదు, ఇప్పుడు టీచర్ లేదు, ఉమ్, ఏం చేద్దాం తోలుకపోయి అన్నట్టు ఆలోచన వస్తుంది. ఉమ్. అది కూడా పెట్టిన ప్రభావం. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే ఉందో రేషన్ షాప్, ఇట్లా ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయి ఊర్లో? రేషన్ షాపా? ఆ, ఒకటే ఒకటే ఉందా? ఒకటే. కరెక్ట్ బియ్యం కానీ కిరోసిన్ కానీ అన్ని పప్పులు ఉప్పులు అన్ని వస్తున్నాయా? పప్పులేం లేవు, పప్పులు ఏం బియ్యం లేవు ఒకటే. ఇప్పుడు. బియ్యం ఒక ఒకటే బియ్యం వస్తున్నాయి. ఒకటే అంటే ఇప్పుడు 3 నెలలకి ఇప్పుడు ఏదో ఇచ్చారు కదా ఒకటేసారి ఇద్దామని చెప్పి ప్రభుత్వం. అవును. ఉమ్. బియ్యం ఒకటే వస్తుంది. అట్లా అంటే బస్సు గిట్లా ఏంటి లాస్ట్ ఊరు ముందు ఇటు పోతే యాదాద్రి నల్లగొండ, అవును. పక్క దాడితే రాచకొండ, ఇటు నుంచి మొత్తం ఈ రంగారెడ్డి జిల్లా బస్సులు వస్తాయి అసలు ఈ ఊరికి? 2018లో బంద్ అయినాయి చౌటుప్పల్ ఆ. బస్సు. ఓహో, చౌటుప్పల్ నుంచి ఇట్లా ఉండే. ఆ. ఉంటే 2018లో అయితే ఉమ్, నేను గెలవ ముందుకే నారాయణపురం బస్సు ఒకటి సార్ దృష్టి తీసుకుపోయి ఉమ్, తీసుకొచ్చినాం. ఉమ్, ఒకటి చౌటుప్పల్ కూడా వస్తుంది ఉమ్, సార్ దృష్టి తీసుకుపోయి. ఉమ్. 2 బస్సులు ఉమ్. ఇబ్రాహీంపట్నం కంటిన్యూగా నడుస్తుంది. కంటిన్యూ నడుస్తుంది. అయితే ఇప్పుడు మీకు బస్సు వస్తే బాగుంటుందా? చౌటుప్పల్ అట్లా వస్తుంది. వస్తుందా? ఆ, చేసినాం. అప్పుడు బంద్ అయిన బస్సు ఉమ్, పోయి 2 బస్సులు రప్పించిన. నారాయణపురం కోటి పోయి మళ్తుంది, ఉమ్, చౌటుప్పల్ పోయి మళ్తుంది. ఒకటి రావాలి సార్, ఉమ్. ఎందుకంటే ఒక్కటి 2 గంటలకు వస్తే 2 అయిపోతుంది. గంటలకు వస్తే పిల్లలు ఇబ్బంది పడతారు. ఒకవేళ బస్సు లేదనుకో, ఇప్పుడు సొంతానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మీకు బండ్లు ఉన్నాయి, అందరి కార్లు ఉన్నాయి, అదే. బైక్లు ఉన్నాయి, ఓకే. లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఎట్లా రావాలా మరి ఇల్లు? విలేజ్ కి రావాలంటే ఒక చీకటి అయినాక, 5 గంటలకు వస్తుంది. 5 ఆ. గంటలకు వస్తుంది. లేకపోతే ఆ బస్సు మిస్ అయితే ఇంకా ఎక్కడో ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఉంటే పొద్దుగాల రావాలి. ఒకటి 4 గంటలకు, ఒక 2 గంటలకు వస్తే ఇక ఏం కాదు. ఇప్పుడు ప్రధానంగా మీరు చేసే ఈ ఊర్లో పని చేసేది అంతా వ్యవసాయమేనా? ఆ వ్యవసాయమే. వ్యవసాయమేనా? ఇప్పుడు మహిళలు అందరూ మహిళా సంఘాలు కానీ అట్లాంటివి కానీ ఏర్పాటు చేసుకొని ఇంకా ఆదర్శంగా చిట్టి అట్లాంటివి చేసుకొని ముందుకు సాగాలంటే వాళ్ళకు తగినట్టు చేస్తున్నారా కార్యక్రమాలు? ఆ. ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారన్న? ఇక మహిళా సంఘంకు ఇక వాళ్ళు చూస్తారు కానీ ఇక మనం ఏమైనా వీటి మీద దృష్టి పెట్టి. అంతేనా? ఇప్పుడు కుమరన్న అన్ని కులం వాళ్ళని కలుపుకొని పోతుండా లేకపోతే ఓన్లీ కాంగ్రెస్ పార్టీలతో? వాళ్ళకి ఎక్కువ రిపోర్ట్ ఇస్తున్నా సలహా ఇవ్వాలని అందరికి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కమ్యూనిస్ట్ కానీ అందరిని కలుపుకొని పోతున్నారు. అందరిని కలుపుకొని పోతా. అంటే రానున్న రోజులలో ముఖ్యంగా ఈ 4తో పాటు ఇంకా ఏదైతే ఆదర్శ గ్రామంగా నీకు 15 సంవత్సరాలు గ్రామశాఖ చేసిన కాబట్టి అన్ని నీకు తెలిసే ఉంటుంది. ఏది చేస్తే బాగుంటుంది ఇంకా ఈ ఊరికి మంచి ఇంకా ఆదర్శ గ్రామం కావాలంటే? ఏముంది, ఇప్పుడు ఈ గుడికాయ ఊసుకోలు కాడికి వెళ్ళి కింద దాకా సీసీ రోడ్ కావాలి. సీసీ రోడ్ ఇక్కడ అక్కడ లైట్లు వస్తే బాగుంటది. రాచకొండ దగ్గర ఉంది కాబట్టి టూరిస్ట్ ప్లేస్ అయితే ఇక్కడ ఉన్న కిరాణా షాపులు అవి ఇవి మీకు అభివృద్ధి అవుతుంది. అది ఇంకొకటి దాని మీద పెట్టిన ఫోకస్ ఎక్కువ. ఇప్పుడు ఇంకోటి, యువత దాదాపుగా ఎక్కడ తీసుకున్నా కానీ యువకులు గంజాయి తాగుడుకు బానిసయి చదువుకోకుండా ఆగమాగం చేస్తారు. అట్లాంటిది ఈ విలేజ్లలో ఏమన్నా ఉన్నాయా?
ఏం అట్లా కొడతలేదు కానీ బాగా నిఘా పెట్టినా. నిఘా పెట్టిరా? ఆ. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉమ్. పోలీసు వాళ్ళ దృష్టికి మంచిగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి అట్లాంటి ఏమన్నా అవగాహన లాంటి కార్యక్రమాలు చేస్తారా? ఇంకేం చేయలే కానీ దాని మీద నిఘా పెట్టినాం. నిఘా పెట్టినారు. ఉమ్. అంటే పూర్తిగా అయితే బెల్ షాపులు అయితే కొంచెం ఆ, చేయనైతే ప్రయత్నం చేసారు. చేసాం. ఓకే అన్న, మీ ఊరు ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే దండం పెట్టి ఒకసారి చెప్పండి అన్న. నమస్కారం పెట్టి. నమస్కారం. మనది అనేటివి పేద ప్రజలకి అభివృద్ధి కోసం ఎంతకైనా తెగిడ్చి ముందుకెళ్తానని నేను మాటిస్తున్నా. మల్లెడ్డి రంగారెడ్డి నాయకత్వం కానీ ప్రభుత్వ నాయకత్వంలో ఎంతో ముందుకు పోయి పనులు తీసుకొచ్చి గ్రామం వెనుకబడ్డ గ్రామం కాబట్టి ఎంతో ముందుకు తీసుకుపోతాను. అంతేనమ్మా. మీరు మళ్ళీ ఒకసారి ఇప్పుడు అన్న ఏదైతే ఊరుకున్న సీసీలు ఒకటి, డ్రైనేజ్ ఒకటి, ప్లస్ ఒక లైట్లు ఒకటి, నీరు ఒకటి, వాటర్ ఒకటి, ఇవన్నీ వచ్చినాక మళ్ళీ ఒక్కసారి అయితే ఇంటర్వ్యూ చేద్దాం, మళ్ళీ ఒకసారి ప్లాన్ చేద్దాం. అప్పుడు ఊర్లో అందరు తిరుగుకుంటా మాట్లాడదాం. చూసిరు కదా, కుమ్రయ్య అంశమ్మ సర్పంచ్ గెలిచింది కేవలం 3 నెలల్లో. ఆల్రెడీ సీసీ రోడ్లు కొంచెం పని అయితే స్టార్ట్ అయింది 3 నెలల్లో. ఇంతకుముందుకు ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నట్టు. ఏదైతే ఇప్పుడు అన్న గ్రామశాఖ అధ్యక్షుడు ఉండు కాబట్టి ఇప్పుడున్న ఇబ్రాహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సార్గిట ఆయనకు దగ్గరగా ఉన్నాడు. మరింత నేను మా గ్రామానికి ఏ పైన చేసుకుంటా, అందరినీ కలుపుకొని పోతా, నా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం అనేది అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్తానైతే అంటున్నాడు. సరే అన్న, ఒక సంవత్సరం 6 నెలలు, ఇంకా ఒక 1 ఇయర్లో ఈ అన్ని పనులు అయితే అయితట్టున్నాయి. అన్ని పనులు అయినాక ఊరంతా తిరుక్కుంటూ మరోసారి ముచ్చట పెడదాం. ఉంటా మరి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. లేదు.